10 మెడికల్ కాలేజీలని ప్రజా వైద్యాన్ని ప్రైవేటు వారికి అమ్మివేస్తూ 100 కోట్ల ఆస్తుల్ని అప్పనంగా రూపాయికి అర్ధ రూపాయికి అప్పజెప్పేస్తూ మీ కూటమి ప్రభుత్వాన్ని అన్ని శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నటువంటి లోకేష్ గారైతే ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్సీ గారిని ఏం పీకారు అని బూతు పురాణాలు మాట్లాడుతున్నటువంటి ఉదాంతాలు. ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థకి మీరు ఇచ్చేటటువంటి విలువ? శాసనసభ నడుస్తున్నటువంటి తీరు అత్యంత జోత్సాకరంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈ కూటమి దోపిడీకి వారి మంత్రుల్ని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నటువంటి ఉదాంతాలే ప్రత్యక్ష సాక్ష్యం. జనసేన ఎమ్మెల్యే లంచాలు తీసుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితిలోకి మా ప్రభుత్వం వచ్చింది అని బాహాటంగా మీడియా వ్యవస్థల్లో ఒప్పుకుంటున్నటువంటి ఉదాంతాలు. ఇది మీ యొక్క దిగజారుడు పరిపాలనకి ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి కూటమి నేతలారా, రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ప్రజా వ్యవస్థలు అధ్వాన్నంగా మారిపోయాయి. ప్రైవేటు వారికి మీరు అమ్ముడుపోయారని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభలో అబద్ధాలు మాట్లాడకుండా హుందాగా వ్యవహరించండి. థ్యాంక్ యూ.